నమస్కారం సశ్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. నంద్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్త నిల్వ కేంద్రం ప్రారంభం. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో వేసవిలో ఉచితంగా గ్రూప్ 1, 2 బ్యాంకింగ్ మరియు ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలకు శిక్షణ. తెలుగు బాపిస్టు రక్షణాలయం అనుబంధ సంఘం ప్రారంభోత్సవం. నంద్యాల జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ధర్నా. 10 మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రోత్సాహకాల అందజేత. నేటి నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు. ఆస్తి తగాదా, మహిళపై కొబ్బరిబొండాల కత్తితో దాడి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామన్న జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంగోపాల్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులలో రెవెన్యూ శాఖకు సంబంధించినవే అత్యధికంగా ఉన్నాయని, వితిన్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించేందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన వినతులలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులే అత్యధికంగా ఉన్నాయని, వీటన్నిటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. అర్జీదారుల ఫిర్యాదులను సరిగ్గా అడ్రస్ చేయని కారణంగా 77 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 72,000 పెండింగ్ లో ఉన్నాయని, వీటన్నిటినీ త్వరితగతిన సర్వే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దాదాపు 207 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సేమ్ కాపీ ఇప్పుడు సెక్షన్ నుంచి ఆర్డీఓస్ కి అలాగే తహసీల్దార్స్ కూడా సేమ్ కాపీ వెళ్ళాలి. అమ్మా ఇప్పించింది మీకు వస్తుంది. మీకు వచ్చిన తర్వాత వెబ్లైన్ లో అప్డేషన్ ఎవ్రీ పిఏ అయితే నేను చెప్తున్నా, నేను ఆర్డర్ ఇచ్చిన 3 days లోనే వెబ్లైన్ లో అప్డేషన్ జరగాలి. సో ఈ రోజు మొత్తం సాయంత్రానికి ఒక రిపోర్ట్ పెట్టుకున్నాను. ఇప్పటి వరకు నేను ఎన్ని ఆర్డర్స్ ఇచ్చానో అన్ని ఆర్డర్స్ రెస్పెక్టివ్ తహసీల్దార్స్ వెబ్లైన్ లో అప్డేట్ చేశారా లేదా. సో ఈవినింగ్ 5 o'clock కల్లా నాకు రిపోర్ట్ వస్తుంది. ఎనీ తహసీల్దార్ కలెక్టర్ ఆర్డర్ ని ఇచ్చిన వెంటనే వెబ్లైన్ లో క్యారీ అవుట్ చేయలేదు అన్న నోటీస్ వస్తే మాత్రం చాలా సివియర్ గా ఈ విషయాన్ని నేను పరిగణిస్తాను చెప్తున్నా. వన్స్ ప్రొసీడింగ్ మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత డిలే చేసిన అదర్ అలిగేషన్స్ వచ్చినా కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంది. సో తహసీల్దార్స్ నోట్ చేసుకోండి. వాట్ ఎవర్ ద ఆర్డర్స్ గివెన్ బై మీ యూ హ్యావ్ టు క్యారీ అవుట్ ఇమీడియట్లీ ఇన్ ద వెబ్లైన్. అండ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారి దగ్గర కూడా కోఆర్డినేట్ చేసుకోండి. గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ సబ్ రిజిస్ట్రార్స్ టు డిలీట్ ఫ్రమ్ ది ప్రైవేటరీ లిస్ట్. ఎందుకంటే గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఆర్డర్స్ ఇచ్చారు. ప్రైవేట్ ల్యాండ్ ఎట్టి పరిస్థితిలో కూడా 22 రిజిస్టర్ లో పెట్టడానికి లేదు. వన్స్ అది ప్రైవేట్ ల్యాండ్ ప్రూవ్ అయింది అంటే 22 లో ఎవరైనా పెట్టారు అంటే పెట్టిన వాళ్ళ పైన యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని తహసీల్దార్స్ ఆర్డీఓస్ గుర్తు పెట్టుకుని ఇమీడియట్ గా వాట్ ఎవర్ ద ఆర్డర్స్ గివెన్ యూ క్యారీ అవుట్. ఈవినింగ్ 5 o'clock ఎనీ తహసీల్దార్ నాట్ క్యారీడ్ అవుట్ అని వస్తే మాత్రం ఐ విల్ ఫ్రేమ్ చార్జెస్. కలెక్టర్ ఆర్డర్స్ ని డిజోబే చేశారు అని చెప్పి. నంద్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్త నిల్వ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి మరియు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు.
నంద్యాల జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత రక్తదాతల రక్తం ఎంతో అవసరత ఉన్నదని, కొంత మేరకు కొరత ఏర్పడిందని, కాబట్టి నంద్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్త నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. అలాగే నంద్యాల జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో రక్త నిల్వల యూనిట్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రమాదాలు, విపత్తులు, రక్త అవసరతను తీర్చేందుకు రెడ్ క్రాస్ సైన్యాన్ని తయారు చేసేందుకు యువతను ప్రోత్సహించడం జరుగుతుందని, వారు వెంటనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడేందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ దస్తగిరి పర్లా, ఉస్మాన్, వైద్యులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. బ్లడ్ అది అది పైన తెలుగు ఉంది. మీరు సార్ సార్ లేదు అందరు సార్ 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 గోవింద గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద నమః రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ. ఈరోజు రెడ్ క్రాస్ సంస్థ మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జిల్లా విడిపోయిన తర్వాత ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేకపోవడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే దాని తర్వాత ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్ గారే ఇక్కడ ప్లేస్ ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఒక బిల్డింగ్ చేసుకుని రెనోవేషన్ చేసి సకల సదుపాయాలతో ఇక్కడ అన్ని కూడా ఎక్విప్మెంట్ కూడా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ పెట్టి చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల కూడా నంద్యాల జిల్లాకి ఏదైనా బ్లడ్ కావాలంటే యాక్సిడెంట్ జరిగితే ఎక్కడో దూరంలో ఉన్నటువంటి కర్నూలు వాళ్ళు అడగాల్సి వస్తుంది. ఆ సమయానికి ఇక్కడ చుట్టూ ఈ యొక్క నంద్యాల జిల్లాకే ఎటు తిరిగినా అన్ని 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లలో మనకు ఆసుపత్రులు కూడా పెద్ద ఆసుపత్రులు అన్ని కూడా ఉన్నాయి. సో ఎవరికి అత్యవసరంగా వచ్చినా వారికి తీసుకుపోవడం, ముఖ్యంగా ఇక్కడ రెడ్ క్రాస్ వారు ఇటు కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకుని చేసేందుకు వారికి అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ ప్రజల్లో కూడా దీన్ని అందరూ వాడుకొని చాలా మంది కూడా రెడ్ క్రాస్ సంస్థ ఎప్పుడైనా అడిగినప్పుడు చాలా సార్లు బనగానపల్లిలో కూడా బ్లడ్ క్యాంపులు మేము పెట్టడం జరిగింది చాలా సార్లు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి. ప్రజలు ఎవరైనా, ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. అందరికీ కూడా ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా రక్తదానం చేయమని చెప్పి ఈ రోజు పత్రికాముఖంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. జిల్లా రీస్ట్రక్చర్ అయిన తర్వాత మనకి బ్లడ్ అన్నది షార్టేజ్ ఉంది, ఇతర డిస్ట్రిక్ట్స్ పైన మనం డిపెండ్ అవుతున్నాము అనే ఆలోచనతో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈరోజు బ్లడ్ స్టోరేజ్ సెంటర్ మన నంద్యాల హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ లో కూడా ఒక సబ్ యూనిట్ ఉండేటట్టు ప్లాన్ చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. అలాగే రెడ్ క్రాస్ సైన్యాన్ని ఒకటి తయారు చేయాలి. జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్, వాలంటీర్స్ ఏ కలామిటీ వచ్చినా, డిజాస్టర్ వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళే ముందుండి ప్రజలకి ఆదుకునే విధంగా అటువంటి టీం ని కూడా రెడీ చేయడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు వారు, మైనారిటీ వెల్ఫేర్, లా అండ్ జస్టిస్ వారు, అలాగే గౌరవ R&D శాఖ మంత్రులు వారు వచ్చి ఈ బ్లడ్ సెంటర్ ని ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం. వారికి కూడా జిల్లా యంత్రాంగం తరపున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మే నెల 9వ తేదీ నుండి ఉచితంగా గ్రూప్ 1, 2 బ్యాంకింగ్ మరియు ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలకు శిక్షణ అందజేస్తున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రగతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోచింగ్ వివరాలను వారు మీడియాకు తెలియజేశారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు చదువుతున్న విద్యార్థులకు పూర్వపు విద్యార్థులకు కూడా ఒక శుభవార్త తెలియజేస్తున్నాము. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు 2 నెలలు సమ్మర్ కోచింగ్ అనేటువంటిది విద్యార్థులకు ఉచితంగా కల్పిస్తూ ఉన్నాము. ఈ 2 నెలల కాలంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలతో పాటు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇందుకొరకు చదువుతున్న విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులు ఒక గూగుల్ ఫామ్ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం జరిగింది. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా వారు తమ యొక్క పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఇందులో ప్రవేశం అనేటువంటిది ఉంటుంది. 9/5/25 శుక్రవారం 10 గంటలకు ఈ కోచింగ్ ప్రారంభం అనేటువంటిది జరుగుతుంది. ఆ ప్రారంభానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులు తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు రాబోయే కాలంలో వారు ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారు ఉచితంగా ఈ అవకాశాన్ని కళాశాల విద్యార్థులకు కలగచేయటం జరిగింది. దీనిని అందరూ విద్యార్థులు వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది. రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులను ఉచితంగా శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖు అంటే మే నెల 9వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ట్రైనింగ్ లో ఉత్తమ ఫ్యాకల్టీతో పాటు సమగ్ర కోర్సు కవరేజ్, మెటీరియల్ మరియు మెంటార్షిప్ తో విద్యార్థుల భవిష్యత్తు మరియు ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యాలని లక్ష్యంగా పెట్టుకొని ఈ కోచింగ్ యొక్క కార్యక్రమం రూపకల్పన చేయబడింది. కావున ప్రతి రామకృష్ణ కళాశాల విద్యార్థి అంటే ప్రస్తుతం చదువుతున్న వాళ్ళు కానీ లేదా ఇంతకుముందు డిగ్రీ అయిపోయిన వాళ్ళు కానీ ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని రాబోయే కాలంలో జరిగేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, ఏబిపిఎస్సి లేదా బ్యాంకింగ్ ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా కావాల్సినటువంటి ట్రైనింగ్ అనేది ఉచితంగా ఇస్తున్నాం ఈ 2 నెలల కాలం పాటు. కావున ప్రతి రామకృష్ణ కాలేజీ విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. నంద్యాల పట్టణం ఆర్ఎస్ రోడ్డులో గల బర్మశాల తెలుగు బాపిస్ట్ చర్చ్ రక్షణాలయం అనుబంధ సంఘం చర్చిని నేడు సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ సిహెచ్ విజయభాస్కర్ ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. రక్షణ టీవీ ప్రసంగికులు పాల్గొని ప్రత్యేక దైవ సందేశం అందించారు. కార్యక్రమంలో బర్మశాల ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు సంఘ క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. తెలుగు బ్యాప్టిస్ట్ రక్షణాలయ అనుబంధ సంఘం తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ నామమున ప్రతిష్ఠించి ప్రారంభిస్తూ ఉండగా దేవుని సంఘమును దీవించి ఆశీర్వదించుగాక. అందరం కళల గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క సన్నిధిని నేను ఉంచుకున్నాను. 60 సంవత్సరాలు
ఈ ప్రత్యేకమైనటువంటి మందిర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనవచ్చినటువంటి దైవ సేవకులు, సంఘ పెద్దలు, శరీర సమాజం, యవన బృందం వారందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. తెలుగు బ్యాప్టిస్ట్ రక్షణాలయం మెయిన్ సంఘం, దాని అనుబంధ సంఘమే బర్మసెల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఈ రోజున ఈ మందిర ప్రతిష్ట కార్యక్రమం జరుపుకోవడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. 4/4/2024 తేదీ పునాది వేయబడి 5/5/2025 ఈరోజు ప్రతిష్ట చేయాలని దేవుని యొక్క నిర్ణయం, పెద్దల యొక్క తలంపు ద్వారా ఈ రోజున ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, ఆ రీతిగా మీడియా మిత్రులకును, మరి స్థానిక సంఘ విశ్వాసులందరికీ ఈ ప్రతిష్ట కార్యక్రమ సందర్భంగా శుభములు తెలియజేస్తూ ఈ కార్యము దైవనామానికి మహిమ జరుగునట్లు అందరూ కూడా ప్రార్థించవలసిందిగా సంఘ పెద్దలైన ప్రెసిడెంట్ గారు, వెలువరి ప్రభుదాస్ గారు, సెక్రటరీ జాన్ బాబు గారు, మరి ఆ రీతిగా రాజు, ప్రియులు ఇమ్మానియల్ గుంటగాని, ఈ బిడ్డలందరూ కూడా ప్రభాకర్, కరుణకుమార్, మరి చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రతిష్ట కార్యక్రమం కొరకై సిద్ధపడి వచ్చిన సేవకులందరిని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఈ రీతిగా ఈ బర్మాచల ప్రాంతంలో మందిరం నిర్మించడం చాలా గొప్ప సంగతి. ఆయన ఆశీర్వాదం ద్వారా మరి మా కుల సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని మరి వారి హస్తాలు చాచి ఇంత గొప్ప మందిరం నిర్మించుకోవడానికి చేసిన సహాయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ఈ రీతిగా మనం ఈ రోజు ఇక్కడ ఈ మందిర ప్రతిష్ట జరగడానికి కారకులు మరి మన దైవజనులైనటువంటి రెవరెండ్ డాక్టర్ సిహెచ్ విజయభారతి సార్ ఆధ్వర్యంలో మరి పునాది వేయటం కానీ, మందిరం నిర్మించడం కానీ, ఈ విషయాలన్నీ కూడా ఆశ్రమ గారు, అయ్యగారితో ప్రోత్సాహంతో రీతిగా మరి మేము ముందుకొచ్చి ఈ మందిరాన్ని నిర్మించుకున్నామని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. అది మా పని కాదు, అది దేవుని పని. కనుక మా సంఘస్థులందరూ మమ్మల్ని ప్రేమించి మా ఆహారం అందించుకొని మరి ఇక్కడికి వచ్చి చేరి దేవుణ్ణి స్తుతించుటూ ఆరాధించిన సమయాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. నేను ఈ నూతన మందిర నిర్మాణంలో ఎంతగానో స్థల విషయమేమి, మందిర నిర్మాణంలో ఎంతగానో కష్టపడిన ప్రతి కుటుంబాన్ని ఆ దేవాది దేవుడు వీరి కుటుంబాన్ని మునుపటి కంటే అధికమైన మేళతో ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించాల్సిన దేవునికి వందనాలు. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి ఇంతవరకు మా సోదరుడి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇచ్చిన ప్రతి కుటుంబం, ఆ సంఘంలో ప్రతి కుటుంబానికి పేరు పేరున వందనాలు తెలుస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రారంభం మా స్వామి గారి ద్వారా విశ్వాస ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ రోజు ఆయన చేతులుగా ఈ కార్యక్రమం ప్రతిష్ట కార్యక్రమం ఆయన చేతులు చాలా సంతోషంగా ఉంది. నంద్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని, పట్టించుకునే నాదుడే కరువయ్యారని, దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేస్తూ సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆసుపత్రి గోడకు అతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహులు, కె మహమ్మద్ గౌస్, వెంకటలింగం, పట్టణ కమిటీ సభ్యులు మౌలాలి, జైలాలతో పాటు 50 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ, పేరుకే నంద్యాల జిల్లా ఆసుపత్రి అని, ఇక్కడ అన్ని సమస్యలే ఉన్నాయన్నారు. నంద్యాల జిల్లాగా మారి 5 సంవత్సరాలు దాటినా కూడా నంద్యాల జిల్లా ఆసుపత్రిలో సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా ఉందన్నారు. అనేక రకాల సమస్యలను ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నంద్యాల శాసనసభ్యులు మరియు మైనార్టీ శాఖ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఉన్నా కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలు పరిష్కారం కాలేదని, వాటిని పట్టించుకోలేదని ఇప్పటికైనా దృష్టి సారించి ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కోసం కృషి చేయాలని కోరారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయకపోతే సిపిఎం పార్టీగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ముఖ్యంగా 10 రోజులుగా సిటీ స్కాన్ పనిచేయడం లేదు. దీనివలన ప్రజలు బయటికి వెళ్లి సిటీ స్కాన్ చేయించుకోవాలంటే దాదాపు 10,000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది.
పేరుకే గవర్నమెంట్ ఆసుపత్రి, అన్ని సమస్యలు ఉన్నాయి. సిటీ స్కాన్ పరికరాలు వెంటనే తెప్పించాలని చెప్పేసి, అదే విధంగా రోగుల కోసం వచ్చేటువంటి ప్రజలకు వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయాలి. ఆసుపత్రిలో 108 వెంటిలేటర్ తో లేకపోవడం వలన ఈ ఆసుపత్రి నుంచి ఎమర్జెన్సీగా ఇతర ఆసుపత్రులకు వెళ్లాలంటే భయాందోళనకు గురేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా రోగుల కోసం వచ్చేటువంటి ప్రజలు తిన్న తర్వాత చేతులు పడుకోవడానికి కానీ వాడుకోవడానికి కూడా నీటి వసతి లేకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే నీటి వసతిని ఏర్పాటు చేయాలి. వెంటనే సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ ఈ రోజు సిపిఎం పార్టీగా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. పేరుకే నంద్యాల జిల్లా అని మొత్తం సమస్యలు విలయతాండం చేస్తున్నాయి. నంద్యాల మంత్రి ఇలాకా అయినటువంటి దాంట్లో కూడా సమస్యలు ఉన్నాయంటే పట్టించుకోవడంలో చాలా లోపం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సమస్యలను పరిష్కారం చేసే దిశగా మంత్రి దృష్టి సారించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కూడా వారానికి ఒకసారి ఖచ్చితంగా ఆసుపత్రిని తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేయాలా. కేవలము 300 బెడ్లకే ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు. ముఖ్యంగా ఆసుపత్రి బెడ్ల సంఖ్యను పెంచాలి. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి సిబ్బంది నియామకాన్ని వెంటనే చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ రోజు ధర్నా నిర్వహించి ఆసుపత్రి అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. మందులు లేక మందుల కొరత ఉన్నా కూడా ఆ మందుల కొరత తీర్చలేని పరిస్థితుల్లో ఈరోజు సలహా మండలి ఉంది. అదే విధంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రధానంగా జిల్లా ఆసుపత్రి అయింది. గుండెకు సంబంధించిన జబ్బు ఏదైనా వస్తే కర్నూలు పోవాలంటే చనిపోయే పరిస్థితి ఉంది. కార్డియాక్ డాక్టర్ ఖచ్చితంగా ఏర్పాటు చేయలేని పరిస్థితి. రోగులకు సరైన సౌకర్యాలు ఈరోజు తాగునీరు సమస్య ప్రధానంగా ఉంది. ఫ్యాన్ల సమస్య ప్రధానంగా ఉంది. అదే విధంగా వెయిటింగ్ హాల్ కు సంబంధించినది ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. గతంలో 2 నెలల కిందట 3 నెలల కిందట సిపిఎం పార్టీ కలెక్టర్ గారిని కలసడం జరిగింది. కలెక్టర్ గారిని కలిస్తే ఖచ్చితంగా ఈ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినారు. ఇప్పటికీ 3-4 నెలల పై అవుతా ఉంది. ఈ సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి ఉంది. సలామండిలో ప్రధానంగా పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు. ఈరోజు సలామండిలో కలెక్టర్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, కౌన్సిలర్లు ఉంటారు. మళ్ళీ వీళ్ళకు సమస్యలు కనపడుతున్నాయా లేదా అని చెప్పి మేము సిపిఎం పార్టీకి ప్రశ్నిస్తూ ఉన్నాం. హాస్పిటల్లో పనిచేసేటువంటి నర్సులు గాని వీళ్ళందరూ కూడా పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా దురుసుగా మాట్లాడుతున్నారని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. అట్లే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. ప్రధానంగా నీటి సమస్యను కూడా పూర్తిగా తొందరలో పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నిజంగా మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారు అనుకుంటే ఈ సమస్యలన్నీ ఒక్క రోజులో పరిష్కారం అయితే దాదాపు 10 రోజుల క్రితమే కమిటీ మీటింగ్ కూడా హాస్పిటల్ సలహా బోర్డు మీటింగ్ జరిగింది. కానీ దాంట్లో తీసుకునే నిర్ణయాలు కూడా ఇంతవరకు అమలు చేసే పరిస్థితి లేదు. నంద్యాల పట్టణంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 10 మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు ఇష్టపడి చదవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. భవిష్యత్తులో చదివే కోర్సులలో మరింత ఉత్తమ మార్కులు సాధించాలని కోరారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తమ వంతు సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు మంచిగా చదువుకుంటే IAS, IPS కూడా ఫ్రీ కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇవాళ రేపు మనం ఇటు ఉద్యోగాలలోనే కాదు, అంటే ఉద్యోగం అంటే ప్రైవేట్ సంస్థలలో కాదు, గవర్నమెంట్ సంస్థల్లో కూడా మనం ఉద్యోగాలు తెచ్చుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్ లో మనం ఉండాలి. మొన్ననే రీసెంట్ గా మన వైశ్య సభ్యులు IPS పాస్ అయ్యారు. వాళ్ళు ఏమంటే నా ఎవరికి చెప్పొద్దని అన్నందుకు వాళ్ళు చెప్పట్లేదు, పేరు అవన్నీ. IPS పాస్ అయ్యాడు మొన్ననే రీసెంట్ గా. సో ఇలాగా మనం ఉండు, ఇలా నడుచుకో, అలా నడుచుకో, ఇలాగ ఉండు, ఇవి తింటే మంచిది, ఇవి తింటే మంచిది కాదు, ఇలాంటివన్నీ చెప్తుంటారు. కాబట్టి కానీ తల్లిదండ్రులు అవుతారు. ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులు అవుతారు. కాబట్టి మీకు పాతవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పేటివన్నీ గుర్తుపెట్టుకోండి. ఇదో కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే తల్లి మొదటి గురువు, తర్వాత తండ్రి, తర్వాతనే నీకు విద్య నేర్పిన వాళ్ళు కానీ, నీకు ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు కానీ తర్వాత గురువులు అవుతారు. కాబట్టి తల్లి ఎప్పటికే కానీ, తండ్రి కానీ ఇట్లాంటివన్నీ చేయండి. అది ఎప్పుడు కొంత సమయం కేటాయించండి. ఎందుకంటే ఈ లెవెల్కి వచ్చినారంటే మీరు అందరికీ మన స్టేజ్ ఏమంటే
ఒక చదువుకున్నవాడు లేకపోతే ఉద్యోగస్తుడు వ్యాపారస్తుడు, మనిషి అనేవాడు ఈ 4 మనుషుల్లాగా ఉండాలి. పిల్లలందరూ ఒక్కసారి మనం అమ్మవారిని గట్టిగా తలుచుకుందామా? పేరెంట్స్ కూడా పిల్లలకు హలో, రామశేషన్ ఉద్యమూర్తి వెంకట బిందు, కసెట్టి శరణ్య. 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లల వాళ్ళకు మంచి ఉత్తీర్ణత తెచ్చుకున్నందుకు మీకు మీ పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు చాలా ఇష్టపడి చదివినారు కాబట్టి ఇన్ని మార్కులు వచ్చినాయి అనుకుంటున్నాను. ఇలాగే బాగా ఇష్టపడి చదవండి, ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. ఇప్పుడు మనకున్న కాంపిటీషన్ అంటే మనం ఓసీలు అవుతాం కాబట్టి మనకి ఎక్కడైనా జాబ్స్ కావాలంటే మనం డిఫరెంట్ గా మన టాలెంట్ మనకు రావు. ఇప్పుడు మీకు నాకు తెలిసి 3 భాషలు వస్తుంటాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. కానీ వీటితో పాటు మనం ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు, కొద్ది ఆంధ్రాలోనో ఈ తెలంగాణలోనో కాదు, మనం నేషనల్ వైడ్ ఉండాలా, ఇంటర్నేషనల్ లెవెల్ ఉండాలి. అంటే మనకు ఉన్న తమిళ భాష రావాలి, కన్నడ భాష రావాలి. వీటితో పాటు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ వస్తేనే మనం ఎక్కడైనా రాణించగలుగుతాం. అలాగే మనకు 1 డిగ్రీతో కాదు, 2-3 డిగ్రీలు ఉంటేనే ఇవాళ రేపు మన కమ్యూనిటీకి, మన ఓసీలకు ఛాన్స్ దొరికేది, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది మంచి సమయం, మీరు మంచిగా చదువుకొని మిగతా లాంగ్వేజెస్ కూడా నేర్చుకొని ఎవరు ఏ యాక్టివిటీస్ లో ఉంటే ఆ యాక్టివిటీస్ లో బాగా కష్టపడండి. మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే మన అమావాస్యాల నుంచి హెల్ప్ చేస్తాము. మనం 10th ఇంటర్ అనేది మన జీవితంలో చాలా చాలా ఒక డెలికేట్ పీరియడ్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మన మీద టీచర్స్ ఉంటారు, వాళ్ళు తంతుంటారు. ఇవన్నీ ఇంటర్కి వచ్చేప్పటికి ఏముండవు, నియంత్రణ ఉండదు, మన ఇష్టానుసారం మనం చేస్తాము అని 10th వచ్చేటప్పటికి 10th తర్వాత అందరికి ఏమైందంటే ఒక పక్షికి రెక్కలు ఇచ్చుకున్నట్టుగా పిల్లలందరూ రిలాక్స్ అయిపోతారు. ఇంటర్ వాళ్ళు సరే ఇంకా ఇంటర్ అయిపోయింది, ఇంకా మనం ఇంకో స్టేజ్కి వెళ్ళిపోతా ఉన్నాము, మనం పెద్దలం అయిపోయినాము, ఇంకా ఎవరి మాట మనం వినాల్సిన పడలేదు అని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతా ఉన్నాము. కానీ మన జీవితంలో 10th ఇంటర్ అంటే 10th తర్వాత వచ్చే 2 సంవత్సరాలు మన భవిష్యత్తును, మన సంస్కారాన్ని నిర్ణయించే 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు ఎప్పుడైతే మీరు చాలా బాగా ఉండి మంచి మార్కులతో, మంచి చదువుతో, మంచి సంస్కారంతో ఎదుగుతారో ఇది మన జీవితాంతం అదే ఉంటుంది. ఇంటర్లో నువ్వైతే ఏదైతే నేర్చుకొని ఒక స్టేజ్కి వచ్చావో ఆ స్టేజ్ మనం జీవితాంతం ఉంటుంది అనమాట. 10th తర్వాత పిల్లలు మారుతారు, కానీ ఇంటర్ తర్వాత మారదు. మనకు ఒక స్టాగ్నెంట్, ఒక దృక్పథం అనేది వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనము అలా తయారవుతాం. కాబట్టి 10th ఇంటర్ని ఆషామాషిగా తీసుకోవడం, ఇదంతా మనకి ఈ పీరియడ్ చదువు కంటే కూడా మనలో ఉన్న సంస్కారాన్ని పెంపొందించుకునే పీరియడ్. కాబట్టి మనమందరం మంచి దేశభక్తిగా, మంచి పౌరులుగా, మంచి కొడుకులుగా, మంచి సామాజిక కార్యకర్తలుగా మనం ఎదగాలి. టైమంతా ముఖ్యంగా మనందరం, మీరైనా సరే మేమైనా సరే, ఒక 4 రుణం తీర్చుకోలేము. ఎవరు వాళ్ళు? మొట్టమొదట గురువు, తర్వాత తల్లిదండ్రులు,
ఆ తర్వాత మన కులదేవత, ఆ తర్వాత మన దేశం. ఈ 4 రుణము మనం జీవితంలో ఎప్పుడు తీర్చుకోలేము. నంద్యాల పట్టణంలో నేటి నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి భక్తులు సామూహిక క్షీరాభిషేకం నిర్వహించారు. రెండవ రోజు ఉదయం 10 గంటల నుండి నవవర్ణ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, చివరి రోజు అమ్మవారి జయంతి ఉత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అమ్మవారి జయంతి సందర్భంగా మన నంద్యాల అమ్మవారిశాలలో 3 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి సామూహిక పాలాభిషేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు విరివిగా పాల్గొని విజయవంతం చేశారు. అలాగే రేపు రెండవ రోజు వచ్చేసి నవావరణ పూజ కార్యక్రమం ఉంది. ఉదయం 10 గంటలకి ఈ పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరు ఈ పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి. అమ్మవారి జయంతి సందర్భంగా 7వ తారీఖు ఉదయము 108 కలశములతో కన్యపిల్లలు తీసుకొని వచ్చి అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. తదనంతరము కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. అలానే విందు ఉంటుంది. సాయంకాలము సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కోలాట బృందంచే కోలాటము నిర్వహింపబడుతుంది. ఈ కార్యక్రమంలో కూడా అందరూ విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి. నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ డివిఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో నివాసం ఉంటున్న షేక్ రహమునిసా అనే మహిళపై ఆమె బంధువైన అబ్దుల్ కొబ్బరి బొండాల కత్తితో దాడి చేయడం జరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న మహిళను వెంటనే ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి కారణం ఆస్తి తగాదా అని బాధితురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి మనవడు సుబాన్ వివరాలను మీడియాకు తెలియజేశాడు. మేము ఈరోజు చేసినాం సార్. చేసిన తర్వాత ఫోన్ ఇచ్చింది. ఫోన్ ఇది కరెంట్ బిల్ బాక్స్ ఉండాలి అది ఇరగొట్టినానని మేము పోయినాము ఇది పోలీస్ స్టేషన్ కి. చెప్పిండే పోలీసు కాల్ చేస్తున్నారు. ఫస్ట్ కాల్ చేసిన తర్వాత ఎక్కలే. తర్వాత వాళ్ళ నాన్నమ్మకి కాల్ చేసినారు. ఎక్కలే. తర్వాత మేము పోతూ ఉంటే కనిపించినాడు అబ్దుల్. అతను కనిపించింది. తర్వాత మేము మా అమ్మమ్మ ఆగురా ఎందుకు అది బాక్స్ తీసినావు అని అరిసింటే తిప్పుకొని రారా నేను కూడా పోలీస్ స్టేషన్ వస్తున్నా పా అని మా అమ్మమ్మ చెప్పినాడు. చెప్పిన తర్వాత మా అమ్మమ్మ కూడా వెంట పోతే అతను కనిపించలేదు. ఆడిపోయినాడు పోలీస్ స్టేషన్ దగ్గర. కనిపించకపోతే మేము పోలీస్ స్టేషన్ పోయినాడేమో అని పోతున్నాం.
సడన్ గా వెనక నుంచి వచ్చి దగ్గర ఆపి వేసినాడు. కొబ్బరి కొట్టాలి దాంతో. అబ్దుల్ షేక్ అహ్మద్ మా అమ్మమ్మ వాళ్ళ అన్న కొడుకు. ఇల్లు కోసం, ఆస్తి కోసం, ఇల్లు కోసం మా అమ్మమ్మ దుబాయ్ వెళ్ళి సంపాదించిండే దానికి ఇల్లు వాళ్ళని ఫ్రెష్ కోర్టులో మేము గెలిచినాం సార్. తర్వాత మళ్ళీ కేసు వస్తే ఇప్పుడు జరుగుతుంది ఆ కేసు. దాంతో ఇల్లు కోసము మాకు మా అమ్మమ్మ సుభాన్ మా అమ్మమ్మ వాళ్ళ మనవని రెండో మనవని. పెస్టిసైడ్స్ క్రిమి సంహారక మందులు గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేటు ఉండడం వల్ల రైతాంగం కొనలేని పరిస్థితి ఏర్పడింది. పండించిన వరి పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన రైతులు విలవిల్లాడుతున్నారు. ఆలమూరు గ్రామానికి చెందిన కౌలు రైతులు తమ గోడును నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు సద్దెల సూర్యనారాయణ రెడ్డి గ్రామ సర్పంచులకు విన్నవించారు. అనంతరం పంటను వారు పరిశీలించారు. జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. సకాలంలో నీళ్లు వదలడం, యూరియా, పెస్టిసైడ్ లాంటి మందుల రేట్లు కూడా తక్కువ ధరలో ఉండేవన్నారు. ఆర్బీకే సెంటర్లలో విత్తనాలు తదితర సామాగ్రి అందుబాటులో ఉండేవని తెలిపారు. కూటమి ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి టైంలో 2500 అమ్మిన మూట వడ్లు కనీసం 1600-1700 కూడా ఖరీఫ్ ప్లాట్లో అమ్మడం. ఇప్పుడు రబీని చూసుకుంటే దగ్గర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు, మేమందరం ఉన్నప్పుడు 1400-1500 అడగండి. ఇప్పుడు 1000 రూపాయలు కూడా అడగని పరిస్థితుల్లో రైతులు ఉన్నారంటే మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులను క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు ఏదైతే గిట్టుబాటు ధర లేదో దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే కొనుగోలు చేసే పరిస్థితి ఉండడం జరిగింది. అంటే వడ్లు కూడా రేటు తక్కువైతుందనే పరిస్థితులు ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారా మొత్తం మన గ్రామాలలో కూడా ఎందుకు మనం ఆర్బీకేలు పెట్టామనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతులకు మందులు కావాలనుకున్నా సలహాలు ఇవ్వాలనుకుంటే మాత్రం ఆర్బీకేలు ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయాలి. ఇప్పుడే రైతులందరూ మనం వాళ్ళే చెప్పడం మనం మాత్రం వినడం జరిగింది. మందుల కోసం మేము ఈ యూరియా కోసము కోయలకుంట్ల, నంద్యాల, బనగానపల్లె అంత దూరం పోయి కర్నూలుకు పోయి తీసుకొచ్చి హుసేనాపురం పోయి తీసుకొచ్చిన పరిస్థితి అంటే ఒక్కసారి రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతులందరూ మన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని పిలిపించడం జరిగింది. ఇక్కడ రైతుల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. రైతులకు గిట్టుబాటు ధర అంటేనే రైతులు బతుకుతారు, లేదంటే ఇంకా చాలా కష్టం ఇది. ఎందుకంటే 2019లో మేము పార్టీలకు అతీతంగా మాట్లాడడం జరుగుతుంది. 2019 నుంచి 2024 వరకు కూడా గిట్టుబాటు ధర ఉండింది మా రైతులకు. నేను ఒక రైతును, నేను సంవత్సరానికి దగ్గర అంటే 50-60 ఎకరాలు క్రాప్కు పండిస్తాను. నేను కనీసం 2019 నుంచి కూడా 2000, 1800, 1900 తక్కువ ఏ రోజు అమ్మలేదు. సెకండ్ క్రాప్ ఎండకారకు షుగర్లెస్, కానీ వానకారకు వచ్చే కర్నూలు అది 2500తో అమ్ముకున్నాం. కానీ ఈరోజు చూస్తే 1250 రూపాయలు, 1200, 1100 వడ్లను బట్టి రేటు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొన్నప్పుడు మోడీ ప్రధానమంత్రి కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఏమో తెలియదు, కానీ ఎక్స్పోర్ట్ ఇప్పించి రైతులకు మద్దతు ధర ఇప్పించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గోర్కల్ రిజర్వాయర్లు కూడా ఈరోజు రైతుల దగ్గరకు వస్తే ఆలమూరు రైతులు లాస్ట్ మూమెంట్లో నీళ్లు మాకు అందియక ఇబ్బంది అయ్యి మేము పంటలు సరిగ్గా ఉండలేదని చెప్తున్నారు. కానీ 2019 నుంచి 2024 వరకు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కొన్నారు. ఏ రోజు కూడా నీళ్లు గోర్కల్ రిజర్వాయర్లు ఇప్పటికి కూడా 5 టీఎంసీలు నీళ్లు నిల్వండాయి. కానీ నీళ్లు సరిగ్గా సప్లై చేయకపోయినారంటే ఎవరి బాధ్యత వహించాలి? ఇది రాంభూపాల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. నంద్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్త నిల్వ కేంద్రం ప్రారంభం. శ్రీ రామకృష్ణ
డిగ్రీ కళాశాలలో వేసవిలో ఉచితంగా గ్రూప్ 1, 2 బ్యాంకింగ్ మరియు ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలకు శిక్షణ. తెలుగు బాపిస్టు రక్షణాలయం అనుబంధ సంఘం ప్రారంభోత్సవం. నంద్యాల జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ధర్నా. 10 మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రోత్సాహకాల అందజేత. నేటి నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు. ఆస్తి తగాదా, మహిళపై కొబ్బరి బొండాల కత్తితో దాడి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామన్న జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంగోపాల్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.